హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 4 అండి. డే 4లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 4లో నా వెయిట్ వచ్చేసి 64.15 అండి. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీలో గనుక ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ గనుక మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా వీడియోస్ చెక్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను ఈరోజు. అంటే టైంని బట్టి డీటాక్స్ డ్రింక్ అనేది బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగాలా, బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తాగాలా అని డిసైడ్ అవుతూ ఉంటాను. ఈరోజు టైం ఉంది. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. అయితే అందరికీ డౌట్ ఉంది. మీరు డీటాక్స్ డ్రింక్ ఏ టైంలో తాగుతారు అని చెప్పేసి. నేను లేవగానే తాగుతానండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి ధనియాలు, మెంతులు, సోంపు ఈ 3 కాంబినేషన్‌లో అయితే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ ఏంటంటే మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఒక స్టవ్ మీద అయితే డీటాక్స్ డ్రింక్ పెట్టేసాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి పాపకి రాగి జావా కాస్తున్నాను. సో, తనకైతే 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని వాటర్‌లో మిక్స్ చేసేసి బాయిల్ చేస్తున్నాను. ఎలాంటి సాల్ట్ గానీ, షుగర్ గానీ ఏమి వేయట్లేదు నేను. తర్వాతయితే ఇక్కడ ముందు రోజు నేను స్ప్రౌట్స్ రెడీ చేసుకున్నానండి. స్ప్రౌట్ మేకర్ ఉంది కదా నా దగ్గర. దాంట్లో అయితే నానబెట్టిన పెసలైతే వేసుకున్నాను. మంచిగా స్ప్రౌట్స్ వచ్చేసినియి. ఇది వచ్చేసి 1 ½ డే అండి. 1 ½ డే తర్వాత నాకు ఈ సైజ్ వచ్చాయన్నమాట. ఇంకా నేను ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. వీక్ మొత్తంలో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాను. ప్రతిరోజు మొలక కొట్టడం కంటే ఇలా కట్టి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. సో, ఎంత బాగా వచ్చినాయి చూడండి మొలకలు. ఇక్కడ కింద ఒక ట్రే ఉంటుంది. దాంట్లో వాటర్ వేసేసి ఇవి పక్కన హోల్ కూడా ఉంటదనమాట ఈ ప్లేట్‌లో. ఆ హోల్ దగ్గర మనం గింజలు వేయకుండా పక్కకంతా గింజలు పెట్టేస్తే ఇలా మంచిగా మొలకలొచ్చేస్తాయనమాట. ఇంక తర్వాత ఇదిగోండి ఇక్కడ మా పాపకైతే రాగి జావ రెడీ అయిపోయింది. తర్వాత నా డీటాక్స్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రాగి జావ అయితే చల్లారేలోపు నేను ఈ డీటాక్స్ డ్రింక్ తాగేసి మా పాపకి స్నానం పోసి తీసుకొచ్చేయాలనమాట ఫాస్ట్‌గా. ఈ డీటాక్స్ డ్రింక్‌లో నేనైతే మెంతులు తీసుకున్నాను కాబట్టి, మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం ధనియాలు తీసుకుంటున్నాం కాబట్టి, మనకి థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన గట్ హెల్త్‌కి కూడా మంచిది. టోటల్‌గా మన బాడీ ఏమైనా వాటర్ కంటెంట్‌తో స్వెల్ అయ్యి ఉంటే అది తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేసాను. తర్వాత ఇక్కడ ఇంకొక కుక్కర్‌లో అయితే నేను స్వీట్ కార్న్ పెడుతున్నానండి. అంటే బాక్స్‌లో స్వీట్ కార్న్ పెడదామని. కాపోతే ఏమైందంటే స్వీట్ కార్న్ నేను పెట్టలేదు. బాయిల్ అయితే చేశాను. తర్వాత మా వారు పాప స్కూల్ నుంచి వచ్చినాకైతే తినేసారనమాట. యాక్చువల్‌గా హాస్టల్‌లో పూరి చేశారు. మా పాపకు పూరి అంటే ఇష్టం. సో, నేను బాక్స్‌లోకి పూరి పెడదామని చెప్పేసి ఒక 2 పూరీస్ అయితే తెప్పిచ్చాను. ఇంకా పూరితో పాటుగా తనకి కొన్ని ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి, ఈరోజు తనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఈ చిన్ని చిన్ని కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ కుక్కర్‌నయితే నేను 150, 200 టైమ్స్ వాడేసుంటాను. కొని కూడా అన్ని రోజులు అయ్యుండదు. ఒక డేలోనే ఇలా స్వీట్ కార్న్ బాయిల్ చేస్తాను. తర్వాత రైస్ వండుతాను. పప్పు వండితే పప్పు వండుతాను. ఇలా ఏది వండినా అదే కుక్కర్‌ని వాడుతూ ఉంటాననమాట. చాలా బావుందండి. నాకైతే చాలా బా నచ్చింది. ఇంక మా పాపకి బ్రేక్‌ఫాస్ట్ పెడుతుందని ఏదో విధంగా ఏదో ఒకటి కొంచెమైనా తినిపించి పంపిస్తానండి. ఇడ్లీ గానీ, దోస కానీ, లేదు అంటే రాగి జావ గానీ, మోస్ట్‌లీ రాగి జావ అవుతది ఎక్కువగా. ఎందుకంటే బాక్స్‌లో వచ్చేసి చపాతీ గానీ, లేకపోతే ఇట్లా పూరి గానీ, పోహా గానీ, స్వీట్ కార్న్ గానీ ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్ చేసేస్తదనమాట. ఇదేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి 10:00కి బ్రేక్ ఉంటది కదా! ఆ బ్రేక్‌లో తింటారనమాట. ఇంక ఈరోజు బాక్స్‌లోకి ఆ పూరి పెట్టి కొంచెం షుగర్ యాడ్ చేశాను. తర్వాత జామకాయ తన ఫేవరెట్. సో, జామకాయ పెట్టేసాను. గ్రేప్స్ పెట్టేసాను. ఇక్కడైతే పూరి కొద్దిగా మిగిలిచ్చి జామకాయ, గ్రేప్స్ తినేసొచ్చింది. ఏదో విధంగా మా పాపకైతే నేను ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను. ఇంకా తర్వాత పాపని స్కూల్లో దింపేసొచ్చి, ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాతయితే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నాను. అన్నీ ఒలిచేసాను. కొన్ని నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరికి కొన్ని కొన్ని ఉంచాననమాట. తర్వాత నేను గూడా ఒక ఫుల్ జామకాయ తీసుకుంటున్నాను. దీంట్లో మనకి మంచి ఫైబర్ లభిస్తుందండి జామకాయలో. అలాగే విటమిన్ సి ఉంటుంది. మన డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. బాయిల్డ్ స్వీట్ కార్న్‌లో వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఫైబర్ లభిస్తుందండి. ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుంది. స్ప్రౌట్స్‌లో కూడా మనకి న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
ఇంకా గ్రేప్స్ తీసుకున్నాను గదా! మీరు గ్రేప్స్ స్వీట్‌గా ఉంటాయి కదా! ఎందుకు అనుకుంటే వేరే ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. పర్ డే మనం ఒక 20 గ్రేప్స్ దాకా అయితే తినొచ్చనమాట. నేను చాలా తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాను. మోడరేట్‌గా తీసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. అందులో నేచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. మనం లిమిటెడ్ పోర్షన్ తీసుకోవాలనమాట. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌ని ఇలా రెడీ చేసుకొని మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. తర్వాత లంచ్‌లోకొచ్చేసి ఈరోజు నేను 1 పాట్ మీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి క్యారెట్, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇందులోకి నేను కొన్ని ప్రోటీన్ కోసం మిల్ మేకర్ అలాగే చోలే నానబెట్టుకున్నాననమాట ముందు రోజు నైట్. అవి యూజ్ చేయబోతున్నాను. వన్ పాట్ మీల్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తదండి. అంటే 2 కర్రీస్ వండుకోవాలి, అన్నం వండుకోవాలి సెపరేట్‌గా. అదే బాధ లేకుండా ఇలా మంచిగా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా బావుంటది. ఈజీగా కూడా ఉంటదనమాట. ఇదిగోండి ఇక్కడ చోలే నానబెట్టేసుకున్నాను ముందు రోజు నైటే. ఇక్కడ ఒక మిక్సీ జార్‌లోకైతే ఒక్క టమాటో అలాగే కొన్ని కాజు అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ బావుండడం కోసం అని చెప్పి. అలాగే కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర, క్యారెట్, టమాటో, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి నేను స్పైసెస్ యూజ్ చేస్తున్నాను. అంటే పులావ్ టైప్‌లోనే చేసుకుంటున్నాననమాట. వన్ పాట్ మీల్‌లో మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటదండి. తర్వాత ఇక్కడ ఇంకొక కుక్కర్ అనమాట అండి. ఇలా ఏదైనా వన్ పాట్ మీల్ చేసినప్పుడు చిన్న కుక్కర్‌లో వండితే అంటే పైదాకా వచ్చేస్తది. అందుకని జెప్పేసి పెద్ద కుక్కర్ అయితే యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి 5 లీటర్స్‌దండి ఇండస్ వాళ్ళది. 3 లీటర్స్‌ది ఒకటి తీసుకోవాలి. తర్వాత తీసుకుంటాను. ఇప్పుడైతే అంత నెసెసరీ ఏం లేదు. ఇంకా కొంచెం ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా వేడైన తర్వాతయితే స్పైసెస్ అన్నీ ఫస్ట్ వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఏదైనా వన్ పాట్ మీల్ ట్రై చేసినప్పుడు ఒక దాల్చిన చెక్క, లేదంటే కొంచెం లవంగాలు ఇవి వేసి ట్రై చేయండండి. చాలా టేస్ట్ ఉంటది. అవి ఆయిల్‌లో ఫ్రై అవుతాయి కదా! ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటది. మనకి బిర్యానీ తినాలి అనే క్రేవింగ్ గూడా తగ్గుతుందనమాట. తర్వాత ఇక్కడ క్యారెట్స్ వేసేసుకున్నాను. టొమాటోస్ వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ క్యారెట్స్, టొమాటోస్ మగ్గడం కోసమని కొంచెం అలా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క రైస్‌లోనే మనకి ప్రోటీను, ఫైబరు 2 ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం పసుపు గూడా యాడ్ చేసుకున్నాను. తర్వాతయితే ఇది మగ్గేలోపు ముందుగా నేను మిక్సీ జార్‌లో టమాటాసు అలాగే కాజు వేసి పెట్టుకున్నాను కదా! అదైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర స్మూతీ బ్లెండర్ ఉంది. దాంట్లోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే మనకి మంచిగానే 5 వచ్చినియండి జార్స్ వచ్చేసి. జ్యూస్ చేసుకోవడానికి ఒకటి, స్పైసెస్ పట్టుకోవడానికి 2, అలాగే సిప్పర్స్ వచ్చేసి 2 అలా ఇచ్చారనమాట. ఇంక నేనైతే దీంట్లో స్మూతీస్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెమే పిండి ఉంటే పిండి పడుతూ ఉంటాను. చట్నీస్ చేస్తూ ఉంటాను. స్మూతీస్ చేస్తూ ఉంటాను. అన్నిటికైతే వాడుతూ ఉంటాననమాట. దగ్గర దగ్గర ఇది కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. చాలా సార్లు యూజ్ చేశాను. పాడైపోయిందేమో అనుకున్నాను. కాపోతే మళ్ళీ రిపేర్‌కి తీసుకెళ్తే వాళ్ళు బాగు చేసి ఇచ్చారు. అయినా బాగా వర్క్ అవుతుందండి ఇప్పటికి కూడా. జార్స్ మాత్రం పోయినాయండి. జార్స్ పోయినియి. ఒక బ్లేడ్ గూడా పోయింది. నేను అవి మళ్ళీ సెపరేట్‌గా ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మన టొమాటోస్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి పేస్ట్ వేసేసి దాంట్లోనే చోలే వేసేసాను. మిల్ మేకర్ వచ్చేసి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. అవైతే వాటర్ తీసేసి వేసుకుంటున్నాను. మేకర్‌లో మనకి మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. అలాగే చోలేలో గూడా మనకి ఎక్కువ శాతం ప్రోటీన్ లభిస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కర్రీలో నుంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా రైస్ వేసి కూడా మూత పెట్టి పెట్టొచ్చు. వాటర్ వేసేసి. కాపోతే నేను కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉంచి ఇప్పుడు ఇందులోకి నేను ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో దాంతో డబుల్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే వాటర్ డబుల్ తీసుకున్నానంటే చోలే గూడా కుక్ అవ్వడానికి వాటర్ కావాలి కదా! అందుకని చెప్పేసి డబుల్ తీసుకున్నాను. నార్మల్‌గా రైస్ అయితే మాత్రం ఒకటికి 2 గ్లాసులేసుకుంటాం కదా! కానీ నేను కుక్కర్‌లో పెట్టినప్పుడు 1 ½ గ్లాస్ అయితే వేసుకుంటాను. ఈరోజు మాత్రం ఒకటికి 2 చొప్పున వేసుకున్నాను. ఇక్కడ వాటర్ మంచిగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా! ఇప్పుడైతే ఇందులోకి రైస్ మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసేసి కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మంచిగా ఈరోజు సాంగ్స్ వింటూ నేను
వంట చేస్తున్నాననమాట. అందుకే ఇయర్ ఫోన్స్ ఈరోజైతే డే మొత్తం విన్నట్టున్నానండి. నాకేమన్నా కొంచెం బాధ అనిపించినా, హ్యాపీ వచ్చినా నేను సాంగ్స్ వింటాననమాట. బాధొస్తే బాధ సాంగ్స్ వింటాను. హ్యాపీ వస్తే హ్యాపీ సాంగ్స్ వింటాననమాట. ఇదిగోండి వంట అయిపోయేంతలోపు కిచెన్ అంతా గందరగోళం అయిపోద్దనమాట. అంటే అసలేమవుద్దంటే ఈ స్టాండ్‌కి కెమెరా పెడతామా, కెమెరాని అటని, ఇటని, అటు తీసి, ఇటు తీసి చేస్తూ ఉంటాం గదా! సో, ఎక్కడియి ఎక్కడ పెట్టేస్తూ ఉంటామనమాట. మళ్ళీ ఇక్కడ వీడియోలో కనపడకూడదని చెప్పేసి ఇటుది అటు, అటుది ఇటు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఇప్పుడు వంట చేసినందుకొచ్చిన గిన్నెలు, బ్రేక్‌ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ తీసిన వస్తువులైతే మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక గిన్నెలన్నీ వాష్ చేసి తర్వాత ఫ్రెష్ అయిపోతాననమాట. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలి పాపని తీసుకురావడానికి. అందుకని చెప్పేసి ఫస్ట్ వంట చేసేస్తానండి. అంటే వంట చేయకుండా ఒకవేళ నేను ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత కొద్దిగా ఇలా బద్ధకిచ్చానంటే చాలండి వంట లేట్ అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పేసి ముందు వంట చేసేస్తాను. తర్వాతే ఫ్రెష్ అయిపోతాను. ఇదిగోండి వాచ్ అయితే తీసేస్తానండి. ఈ వాచ్ ఏంటో అండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు. మొన్నటిదాకా అసలు నేను స్టెప్స్ ఎక్కువ కౌంట్ అవుతుందండి. అందుకని చెప్పి నేను వాచ్ యూజ్ చేయట్లేదు. మొబైల్ యూజ్ చేస్తున్నానని చెప్పాననమాట. ప్రీవియస్‌గా వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు. ఇప్పుడైతే అది నేను నడిచినా గానీ చాలా తక్కువ స్టెప్స్ చూపిస్తుంది. అయినా సరే తక్కువ చూపించినా మనకే మంచిదని చెప్పేసి దాన్నే పెట్టుకొని నడుస్తున్నాను. ఈరోజైతే నేను వాకింగ్ చేశానండి. చాలా ఎక్కువగా చేశాను. 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాననమాట. 10,000 అంటే మనం ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ బర్న్ చేసినట్టు అవుతది. అలాగే మనం ఒక 5 కిలోమీటర్స్ నడిచినట్టు కూడా అవుతదనమాట. ఇంక నేనైతే ఈరోజు వాకింగ్ ఇంట్లోనే చేశాను. అలాగే ఈవినింగ్ కొంచెం బయటకెళ్ళి కూడా వాకింగ్ చేశాను. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటే మన వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా అనిపిస్తదండి. నిజంగా చెప్తున్నాను. ట్రై చేయండి. ట్రై చేస్తే ఫుడ్ పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటే మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ఈరోజైతే నేను ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైస్‌తో చేసుకున్నానండి. మనం డైట్‌లో ఉన్నప్పుడు బాస్మతి రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, కీన్వా రైస్ కానీ, రెడ్ రైస్ కానీ ఇవి యూజ్ చేస్తే ఏంటంటే ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్‌కి టైం తీసుకుంటుంది. అలాగే మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతది. బ్రౌన్ రైస్ కంటే కూడా బాస్మతి రైస్ మంచిదంట. అంటే నేను వీడియోస్ చూస్తూ ఉంటాను గదా! అప్పుడు తెలుసుకుంటూ ఉంటాననమాట. ఇంకా నా లంచ్ ప్లేట్‌ని అలా రెడీ చేసుకొని కొంచెం కీర, కొంచెం రైతా వేసుకొనైతే లంచ్ ఫినిష్ చేసేసాను. ఈవినింగు మా పాపకి పాలిస్తున్నాను. అయితే ఈ బిస్కెట్స్ చాలా బాగున్నాయి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సన్‌ఫీస్ట్ ఇది ఆశీర్వాద్ అనుకుంటా అండి బ్రాండ్. ఇవైతే నేను ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేశాను. మా పాపకైతే చాలా నచ్చినాయి. ఇప్పుడు 2 ప్యాకెట్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 ప్యాకెట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇదొచ్చేసి ఓన్లీ బాదం ఓట్స్‌ది. ఇది మైదా లేకుండా ఉందండి. మీరు కావాలి అనంటే ట్రై చేయండి. ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. మా పాప కోసం నేను తెప్పించాను. ఒకసారి రాగి బిస్కెట్స్ తెప్పించాను. తర్వాత ఇప్పుడైతే ఇవి ఓట్స్‌తో బిస్కెట్స్ తెప్పించాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాను. మీరు కూడా పిల్లలకి తీసుకోండి కావాలి అంటే చాలా బాగున్నాయని వాళ్ళకి కూడా చెప్పాను. ఆఫ్టర్‌నూన్ కొంచెం రైస్ ఎక్కువగా తీసుకున్నాను గదా! అందుకని జెప్పేసి నేను ఈరోజు నైట్ డిన్నర్‌నైతే ఎగ్స్ అలాగే ఫ్రూట్స్‌తో ప్లాన్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి పెట్టేసాను. ఈ మధ్య పపాయాస్ అయితే ఎంత తింటున్నానో పపాయాస్ నాకెంత నచ్చుతున్నాయో అండి అసలు. ఒక ఆవిడ దగ్గరే తీసుకుంటున్నాను. చాలా స్వీట్‌గా ఉన్నాయి అసలు. ఇంకొకటి కూడా ఇంట్లో ఉంది. కట్ చేయాలి దాన్ని. ఇలా చిన్న కాయలు తెచ్చుకుంటున్నాననమాట పండినవి. ఇలా ఒకటి కోస్తే మా ముగ్గురికి వన్ టైమ్‌కి ప్రాపర్‌గా సరిపోతుంది. అయితే నేను డిన్నర్ ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి అసలు ఈ పపాయ చిన్నగా ఉంది. ఎన్ని గ్రామ్స్ ఉంటదో చెక్ చేద్దాము అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా పపాయ 200 గ్రామ్సే ఉందండి. ఇదిగోండి మనం బౌల్ పెట్టిన తర్వాత జీరోకి సెట్ చేసుకోవాలి మనం. అప్పుడే మనకి బౌల్ వెయిట్ అనేది ముందే యాడ్ అయిపోతుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా 200 వచ్చేసరికి నాకు భలే ఆనందం వచ్చిందనమాట. సో, ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను ఒక ప్లేట్‌లోకి. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్‌నైతే ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. మా వాళ్ళకేమో ఎగ్ కర్రీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎగ్స్‌లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుంది. అలాగే పపాయాలో మనకి విటమిన్ సి ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి బ్లోటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇవిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతాయండి ఇవి.
నేనైతే నైట్ డిన్నర్‌లో మంచిగా ఇలా ప్లాన్ చేసుకొని, లైట్ డిన్నర్ తిన్న తర్వాత, అలా వాక్‌కి వెళ్ళి, ఫ్రూట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చాననమాట. ఇదిగోండి ఇక్కడ ఎగ్స్ పైన నేను కొంచెం సాల్టు, కొంచెం కారప్పొడి వేసుకున్నాను. మీరు కావాలి అనంటే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రూట్స్‌లో మీరు కావాలి అంటే డిఫరెంట్ ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్‌కి వెళ్ళి ఈ రోజుకి ఏం కావాలో ఆ ఫ్రూట్స్ తెచ్చుకున్నాననమాట. అంటే నెక్స్ట్ డే ఏం ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఆరెంజెస్ ఎక్కువగా యూజ్ చేస్తానని చెప్పాను కదా! సో, ఆరెంజెస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మా పాపేమో రన్నింగ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 5000 స్టెప్స్ నేను కంప్లీట్ చేసేసాను. ఇంటికొచ్చినాక మళ్ళీ మా పాపకి అన్నం తినిపించడానికి నాకు 1 అవర్ టైం పడతదనమాట. ఆ టైంలో అయితే నేను ఇంకా తనకి అన్నం తినిపిస్తూ మళ్ళీ వాక్ చేస్తాను. వాక్ చేసినప్పుడు ఒకటి 3000 అలా స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయనమాట. ఆ తర్వాత మళ్ళీ కాసేపు తిరిగి 10,000 ఈరోజు ఖచ్చితంగా కంప్లీట్ చేశాను. ఇంకిక్కడ ఫ్రూట్స్ సర్దుతుంటే, "ఎందుకు మమ్మీ నువ్వు సర్దుతావు? నేను సర్దుతాను కదా!" అని చెప్పేసి గోల చేస్తుంటే, "సరే సర్దమ్మా" అని చెప్పేసి దానికే ఇచ్చేసాను. ఇంకా తనే మొత్తం సర్దేసింది. ఇంకా ఆరెంజెస్ కూడా నేను పెడతాను అంటే ఇక్కడే పెట్టనిచ్చాను. తర్వాత నేను పడుకునే అప్పుడు అన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ఆరెంజెస్ జ్యూస్ కోసం వాడుతూ ఉంటాను కదా! అందుకని చెప్పేసి ఈ మినీ ఆరెంజెస్ అయితే మా వాళ్ళు తింటూ ఉంటారు. ఏవన్నా మిగిలితే జ్యూస్‌లో యాడ్ చేసేస్తాను. మినీ ఆరెంజెస్ స్వీట్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తినేస్తారు. ఇంకా ఇప్పుడు పీచు కూడా దొరుకుతుంది. జామకాయలు కూడా ఎక్కువగానే తెచ్చాననమాట. పియర్ కూడా తీసుకొచ్చాను. ఇంకా ఫైనల్‌గా మా ఫ్రూట్ బాస్కెట్‌లో అయితే ఫ్రూట్స్ సర్దేసుకున్నాము. ఫ్రూట్స్ మీకెన్ని కావాలంటే అన్నే తెచ్చుకోండండి. అంటే నేను జ్యూస్ కోసమని ఆరెంజెస్ తెచ్చాను కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ తెస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతే కూడా భలే బాధొస్తది. ఫ్రూట్స్ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. నేనైతే ఆరెంజెస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను కాబట్టి ఎక్కువ రోజులుంటాయన్నమాట. మిగిలిన ఫ్రూట్స్ మాత్రం ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాము. పాపకి రోజు ఒక ఫ్రూట్ అయితే నేను బాక్స్‌లో పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే ఈరోజు ఎన్ని స్టెప్స్ నడిచాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయో చూపిద్దామని చెప్పేసి నేను ఒకదాన్ని ట్రై చేస్తుంటే సింగిల్ హ్యాండ్‌తో అవ్వట్లేదనమాట. అందుకని మా పాప హెల్ప్ తీసుకొని నేనైతే మళ్ళీ వీడియో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 10,008 స్టెప్స్ అయితే నడిచాను. టోటల్‌గా 516 క్యాలరీస్ అయితే బర్న్ అయినాయనమాట. హ్మ్. ఇంక ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోదు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్.